2018లో మేము ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క గారిని మిత్రుణ్ణి, అతని దళితుడనే కాదు అతని సమర్థవంతుడు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరికంటే చదువులో, విద్యలో, జ్ఞానంలో నేర్పరి వాళ్ళందరికంటే, ఆడున్నోళ్ళందరికంటే ఏ పరీక్ష అయినా పెట్టండి మా బట్టి విక్రమార్క గారు మొదటి స్థానంలో వస్తారు. అట్లాంటి చదువుకున్న ఒక దళిత బిడ్డను లక్ష్మీపల్లి అని ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి ఈ స్థాయికి ఎదుగొచ్చిన బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వారు ముఖ్యమంత్రి చేస్తాని చేయకుండా మోసం చేస్తే అది వారి విజ్ఞత. కానీ ప్రతిపక్ష పార్టీలో సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు లాంటి, సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ శాసనసభ్యులు ఉన్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా కాదని కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు అధ్యక్ష. ఏం జరిగిందో మీకు తెలియదా అధ్యక్ష? సంవత్సరం తిరగకుందే ప్రతిపక్ష నాయకుడిగా బట్టి గారు అక్కడ నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుండని, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుండని, ఒక క్వాలిటీ డిబేట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తున్నాడని కక్షగట్టి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గుంజుకున్నాడు అధ్యక్ష.